చాలా మంది పుష్పవతి యొక్క ఫంక్షన్లు చేస్తున్నారు. అంటే మా అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది అని చెప్పి. ఇది ఎలాంటి సిగ్గుమాలిన చర్య అంటే సోదరులారా, అమ్మాయి పెద్ద మనిషి అయితే గుప్తంగా ఉంచాలి. దానికి ఒక పరదా ఉంది. అది బహిరంగంగా అందరికి చెప్పే విషయం కాదు. అది అందరికీ నలుగురికి ప్రచారం చేసే విషయం కాదు. అది గుప్తంగా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా సరే లేడీస్ డేట్ అయ్యారనుకోండి, 10 మందికి చెప్తారా? అది పరదా విషయం కాదా? గుప్తంగా పెట్టుకోవాల్సిన విషయం కాదా? మరి ఈరోజు అమ్మాయి పుష్పవతి అయిందని చెప్పేసి ఆ రోజు షామియానా వేసేసి రకరకాల వంటకాలు వండేసి బంధువులందరినీ పిలిచేసి, ఎవరిది సాంప్రదాయం? మీదా? ఇస్లామా ఈ సాంప్రదాయం? ఇది ఇస్లాం కాదు. ఇది ముస్లింల సాంప్రదాయం కాదు. ఇది ముస్లిమేతర మతాలలో ఉన్నటువంటి సాంప్రదాయం. వాళ్ళది తీసుకొని వచ్చి మీ నెత్తిన వేసుకొని మీరు ఆచరిస్తున్నారు. మీదా? ఇది మీది కాదు. ఇది మీకు సంబంధం లేదు. ఇది ఇస్లాంకి సంబంధం లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 4 కూతుర్లు ఉన్నారు. ఫాతిమా, రుకయ్య, ఉమ్మే కుల్సుమ్, జైనబ్. వీళ్ళు 4 కూతుర్లు ఉన్నారు. 4 కూతుర్లకి ఏనాడైనా సరే ఇలాంటి పుష్పవతి ఫంక్షన్లో మోసల్లాహు చేశారా? ఆలోచించండి ఆ ముస్లిములారా. నీకేనా కూతురు ఉండేది? మోసల్లాహుకి లేరా? సహాబీలకు లేరా? ప్రవక్త జీవితంలో కానీ సహాబాల జీవితంలో కానీ ఏనాడైనా సరే ఆయన పెద్ద మనిషి అయిన తర్వాత ఫంక్షన్లు గట్రా నిర్వహించినట్టు ఒక్క ఆధారం ఉంటే చూపించండి. ప్రవక్త ఏదైనా చేస్తేనే అది ఇస్లాం సాంప్రదాయం అవుతుంది. ప్రవక్త చేయకపోతే అది ఇస్లాం సాంప్రదాయం కాదు. ఇది ప్రతి ముస్లిం కూడా గుర్తు పెట్టుకోవాలి. బయట కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆ అమ్మాయికి హాఫ్ శారీ ధరించేసి వచ్చిన వాళ్ళంతా ఆడ మగ ఏమాత్రం పడదా లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా అందరికి చూపించేస్తూ ఉంటారు. ఎంతటి సిగ్గుమాలిన చర్య ఇది. మీ పాప పెద్ద మనిషి అయ్యిందనంటే నువ్వు పరదాలో పెట్టాలి. ఎవరికి చెప్పకూడదు ఆ విషయాన్ని. పరదా ఉంది దానికి. ఆ అమ్మాయిని ఎవరు పరాయి పురుషులు చూడకూడదు. ఇస్లాం నేర్పించినటువంటి తరీకాను వదిలిపెట్టేసి ముస్లిమేతర యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ మతాల పద్ధతులు, వాళ్ళ మతాల యొక్క ఆచారాలు తీసుకొని వచ్చి నువ్వు ఆచరిస్తున్నావు. ఇస్లాంకి దానికి సంబంధం లేదు సోదరులారా.